హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లేక్ ప్లాసిడ్ మూవీస్ గురించి రివ్యూ చూద్దాం. ఇది ఒక హారర్ కామెడీ ఫ్రాంచైజీలో అందులో పెద్ద క్రోకోడైల్ గురించి టోటల్గా 6 మూవీస్ అయితే వచ్చాయి. స్టార్టింగ్ 1999 నుంచి 2018 వరకు ఉన్నాయి. ఇప్పుడు మనం ఇవి ఎలా ఉన్నాయి అనేది ఒక లుక్ వేసేద్దాం. ఇంకా మనం ఫస్ట్ మూవీ చూసుకుంటే ఒక రిమోట్ లేక్లో ఒక పెద్ద క్రొకోడైల్ అందరినీ భయపెడుతుంది. సో సైంటిస్ట్ అండ్ అక్కడ లోకల్స్ కలిసి దాన్ని ఎలా కంట్రోల్ చేస్తారు అనేది మూవీ. ఇంకా సెకండ్ మూవీ వచ్చేసి లేక్ ప్లాసిడా 2. ఇది 2007లో రిలీజ్ అయింది. మల్టిపుల్ క్రొకోడైల్స్ లేక్ని అటాక్ చేస్తాయి అండ్ అక్కడ లోకల్స్ అండ్ సైంటిస్ట్ కలిసి వాటిని ఎలా స్టాప్ చేయాలి అనే దాని గురించి ఉంటుంది. ఇంకా మూడో మూవీ గురించి వస్తే లేక్ ప్లాసిడా 3. ఇది 2010లో రిలీజ్ అయింది. క్రొకోడైల్స్ బ్రీడింగ్ చేస్తాయి. సో ఎక్కువ క్రొకోడైల్స్ పెరిగిపోతాయి అండ్ అక్కడ లోకల్స్ని అటాక్ చేస్తాయి. బట్ స్టోరీ అయితే రిపీటివ్గా సైంటిస్టులు ఏం చేశారు, లోకల్స్ ఏం చేశారు అన్నట్టు ఉంటుంది. ఇంకా ఫోర్త్ మూవీకి వస్తే ఇది 2012లో రిలీజ్ అయింది. క్రొకోడైల్స్ని క్యాప్చర్ చేసి రీసెర్చ్ ల్యాబ్లో అయితే ఉంచుతారు. బట్ అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యి గందరగోళం స్టార్ట్ అవుతుంది. అక్కడ తర్వాత ఏం జరిగింది అనేది ఈ మూవీ. ఇంకా ఫిఫ్త్ మూవీ వచ్చేసి లేక్ ప్లాసిడ్ వర్సెస్ అనకొండా. ఇది 2015లో రిలీజ్ అయింది. పెద్ద క్రొకోడైల్స్ అండ్ అనకొండాస్ ఒక ఐలాండ్లో ఫైట్ చేస్తాయి. లాస్ట్కి ఏమైంది అనేది మూవీ. ఇంకా సిక్స్త్ లాస్ట్ మూవీ వచ్చేసి లేక్ ప్లాసిడ్ లీగసీ. ఇది 2018లో రిలీజ్ అయింది. సీక్రెట్ ఫెసిలిటీ ఉన్న ఒక ల్యాబ్లో అయితే క్రొకోడైల్స్ని ఉంచుతాయి. ఎక్స్పెరిమెంట్ వల్ల అక్కడ విధ్వంసం స్టార్ట్ అయ్యి ఏమైంది అన్నది రిమైనింగ్ స్టోరీ అనమాట. సో ఈ మూవీస్ అన్నిటిని కలిపి మనం ఇప్పుడు ప్లస్ అండ్ మైనస్ పాయింట్లు చూసుకుందాం. ఇంకా మన ప్లస్ పాయింట్ చూసుకుంటే ఫస్ట్ మూవీ అయితే సూపర్, ఇదే బాగుంటుంది. అన్ని మూవీస్ కన్నా ఫస్ట్ మూవీ అయితే చాలా బాగుంటుంది. హారర్ అండ్ కామెడీని అయితే బాగా మిస్ చేసి మంచిగా బ్యాలెన్స్ చేశారు. అండ్ జైంట్ క్రొకోడైల్ సీన్స్ అయితే కొంచెం థ్రిల్లింగ్గా ఉంటాయి, ఎస్పెషల్లీ ఫస్ట్ మూవీలో. అండ్ కొన్ని క్యారెక్టర్స్ అండ్ డైలాగ్స్ ఫన్నీగా ఉంటాయి అన్నమాట. అది బాగా కొంచెం మెచ్చుకోవచ్చు తెలుగు డబ్బింగ్లో కూడా. అండ్ ఇందులో మనం మైనస్ పాయింట్ చూసుకుంటే సీక్వెల్స్లో క్వాలిటీ తగ్గింది, ఎస్పెషల్లీ సీజీ అండ్ స్టోరీలో. అండ్ కామెడీ కొన్ని మూవీస్లో బలవంతంగా పెట్టారేమో అని అనిపిస్తుంది. అండ్ ఎమోషనల్ డెప్త్ తక్కువ అండ్ జస్ట్ హారర్ అండ్ కామెడీ కోసమే ఈ సినిమాని అయితే క్రియేట్ చేశారు అని అనిపిస్తుంది. అండ్ ఈ టోటల్ మూవీస్లో అయితే వైలెన్స్ అండ్ రక్తపాతం అయితే కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ముసలి ఇవన్నీ ఫైటు, చైన్ నరికే, కొరికేయడం, రక్తపాతం ఇలాంటి జాగ్రత్తగా ఉంటాయి అన్నమాట. సో పిల్లలకైతే సూట్ కాదు, పెద్దవాళ్ళు అయితే అందరూ చూడొచ్చు. ఎటువంటి అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే లేక్ ప్లాసిడ్ ఈ మూవీస్ అన్నీ కూడా ఒక ఫన్ వాచ్ ఫర్ హారర్ అండ్ కామెడీ ఫ్యాన్స్కి అయితే. అండ్ ఫస్ట్ మూవీ అయితే సూపర్, బట్ సీక్వెల్స్లో ఉన్న క్వాలిటీ కొంచెం తగ్గింది. స్టిల్ మీరు ఒక పెద్ద క్రొకోడైల్, ఈ యాక్షన్ అండ్ కామెడీ హారర్ ఈ జానర్కి ఫ్యాన్స్ అయితే ఈ లిస్ట్లో అయితే పెట్టుకోండి. బట్ ఎక్కువ డీప్ స్టోరీ అండ్ ఎమోషన్ అయితే ఎక్స్పెక్ట్ పెట్టుకోకండి. అండ్ ఈ మూవీస్ అన్ని అమెజాన్ ప్రైమ్లో అండ్ నెట్ఫ్లిక్స్లో మల్టీ లాంగ్వేజ్లో స్ట్రీమ్ అవుతుంది, మన తెలుగులో కూడా ఉంది. ఇంకా ఈ మూవీస్కి నేను ఇచ్చే రేటింగ్ ఓవరాల్గా అన్ని మూవీస్ కలిపి నేను 3/5 అయితే ఇస్తాను. సో ఫస్ట్ మూవీ బాగుంది, బట్ సీక్వెల్స్లో క్వాలిటీ కొంచెం తగ్గింది. సో చూస్తే ఫస్ట్ మూవీ చూడండి, నా చాయిస్. అండ్ ఈచ్ మూవీ రన్ టైమ్ అరౌండ్ 1 hour 30 minutes అయితే అలా ఉంది, పర్లేదు, మంచి టైం పాస్ అయిపోద్ది అనమాట. సో ఇక్కడితో ఈ వీడియో అంతే గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వర్కర్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి, అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో. దట్స్ ఇట్. దిస్ ఇస్ వెంకీ వర్కర్స్ సైనింగ్ అవుట్. కీప్ వాచింగ్ మూవీస్. లవ్ యూ. టాటా. బాయ్.